ఏ ఒక్క ఉద్యోగ నోటిఫికేషన్ను ఇవ్వలేకుండా ఆ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు పాపం ఎంతో ఆశతోటి ఎదురు చూసి 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 చివరికి వీళ్ళకి ఒక గొప్ప ఆలోచన విధానంగా ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కనపడ్డది. ఇప్పటిదాకా మిత్రులు చెప్పినట్టుగా కాంగ్రెస్ పార్టీ నాయకులు పోయి రాహుల్ గాంధీ రావడం చిక్కడపల్లి లైబ్రరీకి, దాంతోపాటు ఇక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులందరినీ ఏకం చేసి తప్పకుండా మేము ప్రభుత్వం అధికారంలోకి వస్తాము, మీ సమస్యలు పరిష్కరిస్తాము, 100% మీకు ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి నమ్మవలికినటువంటి విధానంలో మొదటగా నిరుద్యోగులందరూ మోసపోయిళ్ళు. అంటే ఇంత మోసం చేస్తుందా కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి సర్కార్ ఇంత మోసం చేస్తుందా అని చెప్పేసి పాపం నిరుద్యోగులు అనుకోలేదు. ఆ రోజు వాళ్ళకు ఒక ఆశ ఉండే, ఆ ఆశ మీద రాజకీయం చేసింది కాంగ్రెస్ పార్టీ. అంటే ఆ రోజు నిరుద్యోగులందరూ గ్రామాల్లోకి వెళ్ళి ఏదైతే ఇప్పుడు అశోక్ సార్ చెప్తున్నారో, అశోక్ సార్ గారి నేతృత్వంలో ఆ రోజు ఉన్నటువంటి నిరుద్యోగులందరూ కూడా గ్రామాల్లోకి వెళ్ళి లైబ్రరీని వదిలిపెట్టి, కోచింగ్ సెంటర్లను వదిలిపెట్టి దాదాపు 3 నెలల పాటు అన్ని గ్రామాలు తిరిగి మేము తప్పకుండా ఈసారి ఈ బీఆర్ఎస్ పార్టీ, ఈ మోసపూరితమైనటువంటి బీఆర్ఎస్ పార్టీని బొందబెట్టాలి, మనం కాంగ్రెస్ పార్టీని గెలిపించుకుంటే మాకు ఉద్యోగాలు వస్తాయి అని చెప్పేసి పాపం కాళ్ళు వేలు పట్టుకొని ఆ రోజు కాంగ్రెస్ పార్టీని గెలిపించడం జరిగింది. గెలిపించిన తర్వాత ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్కరోజు కూడా కేవలం నిరుద్యోగుల వల్లనే గెలిచినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. అసలు వాస్తవం చెప్పాలంటే ఎవరు కూడా వాళ్ళకి మద్దతు పలకలేదు. వీళ్ళు కేవలం నిరుద్యోగులు మాత్రమే వెళ్ళి ఊర్లలోకి వెళ్ళి ప్రచారం చేయడంలో కీలక పాత్ర ఉన్నది. వాళ్ళ వల్లనే గెలిచినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం. అది వాళ్ళ మూర్ఖపు ఆలోచన. నిజంగా వాళ్ళు అంటే చిత్తశుద్ధి ఉన్నోళ్ళు అయితే ఎవరు కూడా అది మాట్లాడరు. వాళ్ళ కోసం బస్ యాత్రలు చేసినవి, ఎవరెవరితో మాట్లాడినవి ఇవన్నీ గతంలో వీళ్ళు ప్రూఫ్స్ తో సహా చూపించారు. అయినా ఇవాళకి కాంగ్రెస్ పార్టీ నాయకులు ఇదే మాట చెప్తున్నారు. దాన్ని ఏమంటారు, తెలంగాణలో ఒక సామెత ఉంటది, అదేంటిది ఒడ్డు దాటదాకా ఓడమల్లన్నా, ఒడ్డు దాటిన తర్వాత ఓడమల్లన్న అన్నట్టుగా ఇవాళ వాళ్ళు అయిపోయి కుర్చీ వచ్చింది, అధికారంలోకి వచ్చినాం, ఇంకా నిరుద్యోగులు ఎందుకు కనపడతారు? ఇప్పుడు వాళ్ళు పనిచేసినటువంటి విధానం ఎందుకు కనపడుతుంది మేడం? వాళ్ళకి కావాల్సింది ఇప్పుడు వాళ్ళ ఆర్థిక వ్యవస్థ విధానం, అక్కడ మంత్రులు బాగుపడాలి, వాళ్ళ ఎమ్మెల్యేలు బాగుపడాలి, వాళ్ళ కాంగ్రెస్ పార్టీ క్యాడర్ బాగుపడాలి. ఇప్పుడు వాళ్ళ కోసం పనిచేసేటువంటి కార్యకర్తలు అయితేనేమి, నిరుద్యోగులు అయితేనేమి, ప్రజలు అయితేనేమి వాళ్ళకి చేయాల్సినటువంటి అవసరం ఉన్నది. సో ఇప్పుడు చిత్తశుద్ధిని కోల్పోయింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఇచ్చినటువంటి మాటను ఇది ఇప్పుడు 2 సంవత్సరాలుగా వస్తుంది, మళ్ళీ డిసెంబర్ వస్తే 2 సంవత్సరాలు. అంటే 2 సంవత్సరాల కాల వ్యవధిలో కనీసం కేవలం 11,000 ఉద్యోగాల నోటిఫికేషన్స్కు మాత్రమే పరిమితమైంది. 2 లక్షల ఉద్యోగాలు, దాదాపు మిత్రులు చెప్పిన 1,96,000 ఉద్యోగాలు. ఇవాళ మీరు ఒక్కసారి చూడండి, ఇచ్చినటువంటి ఆ ఒక్క నోటిఫికేషన్లో కూడా పారదర్శక లేక ఇవాళ న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకున్నదంటే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం వాళ్ళ విధానం ఏందో ఒక తెల్లమైంది. ఇవాళ న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకొని మీరు ఏదైతే నోటిఫికేషన్ ఇచ్చి ఎగ్జామ్ కండక్ట్ చేసిలో దాని మూల్యాంకనంలో పూర్తిగా తప్పు తడకలు ఉన్నాయి. వెంటనే ఆ యొక్క పరీక్షను, గ్రూప్ 1 పరీక్షను రద్దు చేసి ఒక పారదర్శకమైనటువంటి నోటిఫికేషన్ విడుదల చేసి మళ్ళీ పరీక్షలు నిర్వహించండి, లేదంటే మాత్రం మళ్ళీ మూల్యాంకనం మళ్ళీ చేయండి అని చెప్పేసి వాళ్ళు ఒక న్యాయ వ్యవస్థ జోక్యం చేసుకున్నదంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో ఎన్ని అవకతవకలు ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం మొన్న కేటీఆర్ గారు మాట్లాడుతుంటే నేను కూడా విన్నా, ఏదో కోట్లకు ఉద్యోగాలు, 3 కోట్లకు ఉద్యోగాలు అమ్ముకున్నారు అన్నది. ఇవాళ అంటే వీళ్ళిద్దరు దొంగలే. గతంలో ఆయన దొంగే, కేటీఆర్ గారు కూడా దొంగే, ఆయన కూడా అమ్ముకున్నాడు ఉద్యోగాలు కనుక. గతంలోనే సిబిఐ ఎంక్వైరీ జరగాలని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు కూడా మాట్లాడిన సందర్భాలు ఉన్నాయి. ఇవాళ మళ్ళీ సీఎం రేవంత్ రెడ్డికి ఇవాళ కేటీఆర్ గారు మాట్లాడుతున్నారు. అంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో అవకతవకలు జరిగినాయి, అప్పుడు కూడా ఉద్యోగాలు అమ్ముకున్నారు, ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వంలో కూడా ఉద్యోగాలు అమ్ముకుంటున్నారు. అంటే ఇవాళ 2 దొంగలే. ఈ దొంగలు కలిసి మాట్లాడుకున్నట్టున్నారు. నేను కొట్టినట్టు చేయి, నువ్వు ఏడ్చినట్టు చేయి, నేను కొడతా నువ్వు ఏడ్చినట్టు చేయి, నువ్వు కొడితే నేను ఏడ్చినట్టు చేస్తా. కానీ ఈ 2 విధానాలతోటి మనము ఈ యొక్క పబ్బం గడుపుకోవాలి, కాలయాపన చేయాలి, నిరుద్యోగులను మోసం చేయాలన్నటువంటి ధోరణితోటి వాళ్ళ గత బీఆర్ఎస్ ప్రభుత్వం అయితేనేమి, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం అయితేనేమి ఇలా వ్యవహరిస్తున్నది. ఇది సరైనటువంటి విధానం కాదు. ఇవాళ మా రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్ర అన్న కూడా ఇవాళ మేము చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీకి వెళ్ళి అక్కడ నిరుద్యోగులందరితో కూడా మా రాష్ట్ర అధ్యక్షుడు కూడా మాట్లాడిండు. దాంతోపాటు ఉస్మానియా హాస్పిటల్లో ఆమెను నిరాహార దీక్ష చేస్తున్నటువంటి అశోక్ సార్ని కూడా కలిసి వారికి కూడా చెప్పిండు. మేము కూడా ఈ వేదిక ద్వారా మా రాష్ట్ర అధ్యక్షులు, మా బీజేపీ తరఫున కానీ మా యువమోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ గారి నేతృత్వంలో అక్కడికి వెళ్ళడం జరిగింది. ఎవరు కూడా దయచేసి
ఆమర నిరాహార దీక్షలు చేయొద్దు, ఎవరు కూడా వేరే విషయాలపై ప్రేరేపితం కావద్దు. తెలంగాణ గడ్డకు ఒక చరిత్ర ఉన్నది, పోరాడితే పోయేదేమి లేదు, బానిస సంఖ్యలు తప్ప అనే నినాదాన్ని తీసుకొని పోరాడినటువంటి గడ్డ. మనం తెలంగాణ కోసం అంత ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర నిరుద్యోగులు, యువకులు, ఉస్మానియా యూనివర్సిటీ, కాకతీయ యూనివర్సిటీ, అనేక విశ్వవిద్యాలయ వేదిక నుంచి మనం పోరాటాలు సాగించినటువంటి చరిత్ర ఉన్నది. ఇవాళ ఉద్యోగాల కోసం కూడా మళ్ళీ కొట్లాడదాం. ఇలా అందరికీ భారతీయ జనతా పార్టీ కూడా అండగా ఉంటది. ఈ యొక్క ఇచ్చినటువంటి మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ, నేను ఒకటి రేవంత్ రెడ్డి గారిని కూడా ఒక విజ్ఞప్తి ఏం చేస్తున్నంటే, ఈ మధ్య కాలంలో చాలా వాళ్ళ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ అక్కడక్కడ పోయి ఏదో సమీక్ష వేరే వేరే రాష్ట్రాలు కానీ వేరే వేరే దేశాల కాడికి పోయేసి వస్తున్నారు. నేనేం చెప్తున్నా అంటే ముఖ్యమంత్రి గారికి, మీరు ఎక్కడెక్కడూ పోకండి, ఒక్కసారి కూకట్పల్లి కేపీఎస్బి కాడికి, అమీర్పేట దగ్గరికి, అశోక్ నగర్ సర్కిల్కి, తర్వాత దిల్సుఖ్ నగర్ సర్కిల్కి అక్కడ పోయి అక్కడ ఉన్నటువంటి కోచింగ్ సెంటర్ల దగ్గర ఉన్నటువంటి నిరుద్యోగులు కానీ, వాళ్ళ రూములు తీసుకొని కిరాయిలు ఉంటున్నారు కదా, ఉండేటువంటి విధానం కానీ, హాస్టల్లో ఉన్నటువంటి ఈ నిరుద్యోగుల విధానం పరిస్థితులపైన ఒకసారి సమీక్ష చేయండి. అక్కడ పరిస్థితులపైన ఆరదీయండి. వాళ్ళ జీవన విధానం ఎట్లా ఉన్నది. పాపం వాళ్ళు ఊర్లలో గ్రామీణ ప్రాంతాల నుండి, వాళ్ళు రెక్కాడితే డొక్కాడని కుటుంబాల నుండి, మధ్యతరగతి కుటుంబాల నుండి వ్యవసాయ భూములు అమ్ముకొని, ఇంట్లో ఉన్నటువంటి తల్లిదండ్రుల మీద ఉన్నటువంటి బంగారాన్ని అమ్మేసుకొని, అయ్యో తల్లిదండ్రులు కూడా నా కొడుకు ఉన్నత చదువులు చదువుకొని ఒక పెద్ద ఉద్యోగం చేయాలి, ప్రభుత్వ ఉద్యోగం సాధించాలి, వాడి భవిష్యత్తు బాగుండాలి అని చెప్పేసి అలా తల్లిదండ్రులు కూడా ఉన్న ఆస్తులను అమ్ముకొని, బంగారం అమ్ముకొని, చివరికి ఒంటి మీద తల్లి లాంటి వాళ్ళు పుస్తలు అమ్ముకొని వాళ్ళ విద్యార్థులను చదివిపించి ఇవాళ కోచింగ్ సెంటర్లో పంపిస్తే లాస్ట్ కు వాళ్ళు 5 రూపాయల భోజనం. మీరు ఒక్కసారి వెళ్ళి చూస్తే ఎంత బాధ అనిపిస్తుంది అంటే, పాపం వాళ్ళు కోచింగ్ సెంటర్లో చదువుకొని 5 రూపాయల భోజనం తింటున్నారు మేడం. ఇది ఇంత దీనమైనటువంటి సిచ్యువేషన్ ఎందుకు ఈ ప్రభుత్వానికి కళ్ళ కనపడతలేదు? ఎందుకు ఇవాళ మీ మంత్రులు పోయి, మీ ఎమ్మెల్యేలు పోయి ఆ పరిస్థితుల మీద ఎందుకు ఆరాధిస్తలేరు? ఎవరి కోసం ఇవాళ మీ ప్రభుత్వం ఇవాళ దేనికోసం రన్ చేస్తున్నారు? ఇవాళ మీ ఇచ్చినటువంటి విధానం ఏంది, మీరు అవలంబిస్తున్నటువంటి విధానం ఏంది? ఇవాళ ఆ నిరుద్యోగుల పరిస్థితి మీ కళ్ళ కనపడతలేదా? ఏళ్ళకు తరబడి ఇవాళ సంవత్సరాల తరబడి ఆ కోచింగ్ సెంటర్ల చుట్టూ తిరిగి, ఆ రూమ్ల చుట్టూ తిరిగి, హాస్టల్ల చుట్టూ తిరిగి వాళ్ళ చెప్పులు అరిగిపోతున్నాయి. పాపం వాళ్ళ ఏజ్ బార్ అవుతున్నది. ఇవాళ 35 సంవత్సరాలు 40 సంవత్సరాల వయసు మీద పడి ఇవాళ పెళ్లిళ్ళు లేక వాళ్ళ జీవితం ఒక అంధకారం అయిపోతున్నది వాళ్ళ నిరుద్యోగులది. ఎందుకు ఇంత దీనమైనటువంటి దుస్థితి ఎందుకు కనపడతలేదు? ఇవాళ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మున్ను రవి గారు ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. రవి గారు నమస్తే అండి. సో రవి గారు, నిరుద్యోగులకు సంబంధించి ప్రతిసారి మనం డిబేట్ పెట్టడం, మేము ఇదే అడగటం, నిరుద్యోగులు అదే అడగటం, కాంగ్రెస్ పార్టీ నాయకుల నుంచి సేమ్ ఆన్సర్. ఈవెన్ మీలాంటి వాళ్ళు డిబేట్లోకి వచ్చినప్పుడు కూడా, ఎందుకంటే ఉద్యమకారులుగా మీరంటే చాలా గౌరవం ఉంది నిరుద్యోగులకి, మిమ్మల్ని కూడా అడిగిర్రు, మీకు కూడా చాలాసార్లు వినతి పత్రాలు వాళ్ళు ఇచ్చారు ఇక్కడ స్టూడియోలో కూడా. ప్రతిసారి త్వరలో వస్తుంది, ఈ కాంగ్రెస్ పార్టీకి ప్రభుత్వానికి నిరుద్యోగుల పట్ల చిత్తశుద్ధి ఉంది, డెఫినెట్గా వాళ్ళకి న్యాయం చేస్తాము, నోటిఫికేషన్లు త్వరలోనే అంటూ చెప్తున్నారు తప్ప, ఆ త్వరలో అనే దానికి డెఫినేషన్ కానీ దానికి జస్టిఫికేషన్ కానీ జరగట్లేదు. అంటే ముఖ్యంగా ఏంటంటే మేడం, మనము గతంలో చూసినాం, మన రాష్ట్రానికి కావాల్సినటువంటి 1,37,000 మంది టీచర్లు అవసరం ఉంటే 1,00,000 మంది టీచర్లు మాత్రమే ఇప్పుడు మనకు అందుబాటులో ఉన్నారు. ప్రతి ఏడాది కూడా ఒక 10,000 నుంచి 27,000 మంది టీచర్లు రిటైర్మెంట్ అయిపోయినటువంటి పరిస్థితి మనం చూసినాం. అప్పుడు ఆ 10 ఏళ్లలో డిఎస్సీ వేయకపోగా ఉద్యోగుల వయసు పరిమితిని పెంచి మేడం ఆ 10 ఏళ్లలో రావాల్సినటువంటి డిఎస్సీ ఉద్యోగాలన్నింటి మీద ఈరోజు విద్యార్థులకు నటించుగా అది అయిపోయింది. ఇప్పుడు సరే ఈ ప్రభుత్వం వచ్చినాక అందరికీ న్యాయం చేయాలని చెప్పేసి కూడా ప్రభుత్వం తీసుకునేటువంటి అన్ని